మీద టార్గెట్ పెట్టి మమ్మల్ని రాణిస్తలేరు, మమ్మల్ని ఇక్కడ కూర్చొనిస్తలేరు. ఎవ్రీ ఎలక్షన్ మేము 30 years నుంచి మేము కూర్చుంటాం. అట్లాంటిది ఈ సంవత్సరం ఎందుకు ఇంత టైట్ చేస్తారు? ఎందుకు వద్దంటారు? నవీన్ అన్న ఏడ గెలుస్తాడో అని మా మీద ఇంత టార్గెట్ పెట్టారు. మా అన్నని గెలవనిస్తలేరు. అయినా మేము గెలుస్తాము. 14 తారీఖు అదే మమ్మల్ని కావాలని చేస్తారు. మళ్ళీ మేము గెలుస్తాము. 14 తారీఖు మేము మళ్ళీ దీపావళి చేసుకుంటాము. ఇది గ్యారంటీ. బీఆర్ఎస్ వాళ్ళు ఎంత మమ్మల్ని అడ్డుకున్నా కూడా మేము గెలిచి బూతులలో నవీనాన్ని గెలిచి. ఇక్కడ ఎన్ని బూతులు ఉన్నాయి? ఇక్కడ 6 బూతులు ఉన్నాయి. 6 బూతులలో మనిషికి 2 కూడా కూర్చొని ఇస్తలేరు. 6 బూతులకు ఒక్కరిని కూర్చోమంటే ఎట్లా కూర్చుంటారు? ఒక 4 వస్తే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? మమ్మల్ని రానిస్తలేరు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది కూర్చున్నా కూడా కూర్చోబెడతారు. ఇది రిగ్గింగ్ చేయడానికే చేస్తారు ప్లాను. మేమైతే ఊకునేదే లేదు. 7 దాకా అవుతుందో 6 దాకా మా నవీనన్న గెలిచి తీరుతాడు. మేము గెలిపిస్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నేను షేక్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. నేను సత్యనారాయణ మాట్లాడుతున్నా. ఇక్కడ టోటల్గా ఇది గోపీనాథ్ చనిపోయిన మూలంగా ఇది బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ అప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు చేస్తారు. ఇండిపెండెంట్ వస్తుంది, టీఆర్ఎల్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, అందరు వస్తారు. అందరి పని ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతారు. అని టార్గెట్గా బూతులు ఒక 5 బూతులు ఉంటాయి. 5 బూతులు ఉన్నప్పుడు 5 బూతులు లోపల ఉన్నప్పుడు బయట 5 టేబుల్ ఉంటాయి. మళ్ళీ అది జన్నునికి 5 టేబుల్ ఉండాలా లేదా? పార్టీకి సంబంధించిన స్లిప్ ఇచ్చిందని చెప్పేసి ఆరోపణ చేస్తున్నాం. పార్టీకి సంబంధించి ఆమె తీసుకొచ్చింది సార్. మేము ఎందుకు ఇస్తాం? నాకు న్యూస్ అని లేదా? మేము ఎంచుకోవాలని చదువుకోలేమా? మేమేం చేస్తాం? బయటకే తెచ్చి ముందర వెళ్తుంది ఆమె. ఆమె ఎంఏ అయింది, ఆమె అయింది, ఆమె ఓకే ఏర్పాటు పడుతుంది. ఏమున్నా పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్ నడుస్తుంది. నో ఇండిపెండెంట్. ఒకటి తీసుకొచ్చి బుడిద చల్లి పైసా కమ్ముడు పోయి చేస్తుంది ఆమె. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ పైసలు ఇస్తాను ఇవ్వలేడేమో, బుడిద చల్లుతుంది ఆమె. అది తప్పుడు ప్రచారం. అది పోలు ఖండించలేరు. అది అధికారులకు ఏం చెప్తారు మీరు? అధికారులకు ఏం చెప్తున్నాం? అధికారులకు మేమేం చెప్తున్నామంటే టోటల్గా ఇక్కడ మా బూతులలో మాకు పని చేయండి, మాకు ఛాన్స్ ఇరి మాకు గవర్నమెంట్ ఉంది. మేమేమి మీకు అజ్జమంటలు జన్నుగా కూర్చుంటున్నాం. ఇక్కడ జన్నుగా టేబుల్ మీద కూర్చుంటున్నాం. టేబుల్ మీదకి ఎందుకు ఆడుకుంటున్నాం అంటే ఒకటే ఉండాలి, 2 ఉండాలి, 3 ఉండాలి, 4 ఉన్నట్టు మేము పని చేయొద్దా? షేక్ పండాల కడిపి పొద్దుగాల మొత్తం న్యూసెన్స్ చేసారు. సో చూడొచ్చు, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకైతే కొంత పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. కానీ కొంతమంది అభ్యర్థులు మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థులు లోపల హంగామా చేస్తున్న నేపథ్యంలో వారిని అక్కడి నుంచి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కౌంటర్ల విషయంలో కొంత వివాదం ఉన్న నేపథ్యంలో అధికారులు వాళ్ళకు కౌంటర్లు ఏర్పాటు చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.